రాము రాథోడ్. రాము రాథోడ్కి బిగ్ బాస్ ఎందుకోసమో నాకైతే తెలియడం లేదు. ఒక్క ఫోల్క్ సాంగ్ వీడియో చేస్తే కోట్లల్లో వ్యూస్ వస్తాయి. కానీ బిగ్ బాస్కి వెళ్ళాడు. బిగ్ బాస్కి వెళ్ళి మర్యాద్ మనీష్ రాము రాథోడ్పై పగ అయితే పట్టేశాడు. అదేంటంటే చిన్న చిన్న విషయాలు. ఫస్ట్ గొడవ నిన్న స్టార్ట్ అయింది. నిన్న ఏంటంటే వాళ్ళకి టెనెంట్స్కి ఇస్తున్నదే రైసు అలాగే సాంబార్ రెండే ఇస్తున్నారు. అది వీళ్ళు ఓనర్స్ ఉన్నారు కదా, అది టేస్ట్ చేయాలని వెళ్ళారు. అప్పుడు రాము రాథోడ్ బ్రో ఏమనుకున్నాడంటే ఇది కనుక వీళ్ళు తింటే ఇది కూడా పెట్టడేమో బిగ్ బాస్ అని రికార్డ్ అవుతుంది. ఇది కనుక వీళ్ళు తింటే ఇది కూడా పెట్టడేమో బిగ్ బాస్ అని టేస్ట్ చేయొద్దండి అని చెప్పాడు. అంతే. వీళ్ళేమనుకున్నారు, మేమైతే మీకు ఎన్ని ఇస్తున్నాం, బనానాస్ ఇస్తున్నాం, యాపిల్స్ ఇస్తున్నాం, అడిగినప్పుడు టీ ఇస్తున్నాం, ఇన్ని ఇస్తుంటే మీరు ఒక స్పూన్ అన్నం పెట్టేకి ఇంత బాధపడుతున్నారా అని రాము రాథోడ్పై శ్రీజ అలాగే ప్రియా అలాగే మర్యాద మనీష్ ముగ్గురు అయితే గొడవకి వేసుకున్నారు నిన్నటి నుంచి. అయితే అప్పటి నుంచి అతను ఒక విలన్లా చూస్తున్నాడు. నిన్నైతే అతను హౌస్లోకి ఎంట్రీ లేదు కాబట్టి అక్కడే గేట్ దగ్గర నిలబడి ప్రియానైతే చాలాసార్లు పిలిచాడు. ప్రియా అయితే పలకడమే లేదు. మర్యాద మనీష్తో కూడా మాట్లాడదామని చూస్తే అతనైతే రెస్పాండ్ అవ్వడం లేదు. అది ఇలాగే ఈరోజు కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈరోజు ఏంటంటే సంజన గారు ఉన్నారు కదా, సంజన గారు అయితే ఎగ్ ఒకటి దొంగతనం చేసి తినేశారు. అదైతే చాలా గొడవ అయింది. సంజన గారు అయితే గొడవలు పెట్టేకే ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా బిగ్ బాస్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చేశారు అనుకుంటా. కామెంట్ కింద అంతా సంజన గారికి సపోర్ట్ చేస్తున్నాం, సంజన గారికి ఓటు వేస్తున్నాం, ఆవిడ వల్లే కంటెంట్ వస్తుంది అని అందరూ పాజిటివ్ అయిపోయారు. ఇప్పుడు 2 వీడియోలు పెట్టా మార్నింగ్ నుంచి సంజన గారికి సపోర్ట్ చేస్తూనే కామెంట్స్ అన్నీ ఉన్నాయి. గొడవ పెట్టింది ఆవిడే. ఈరోజైతే 14 కంటెస్టెంట్స్ కొట్టుకొని వస్తున్న ఆవిడ మటుకు చూస్తూ ఉన్నారు, మీలో మీరు కొట్టుకొని సావండి అని. ఆడియన్స్ ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారు. చూద్దాం ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో. ఇప్పుడు ఇది ఎగ్ దొంగతనం చేసింది కదా, మనీష్ వెళ్ళి రాము రాథోడ్ని అడిగాడు, నువ్వు ఆవిడ తినడం చూసావా అని. నాకు తెలియదు బ్రో అన్నాడు. రెండోసారి అడిగాడు, నాకు తెలియదు అన్నాడు. మూడోసారి ఆవిడ ఏదో పట్టుకొని తినడం చూడలేదు కానీ ఆవిడ ఏదో హౌస్లోకి ఎంట్రీ లేదని చెప్పారు. అప్పుడు ఆవిడ ఏదో పట్టుకొని నింది ఆవిడే తినింది అని రాము రాథోడ్ బ్రో చెప్పారు. అంటే నువ్వు ఫస్ట్లో అడిగితే అబద్ధం చెప్పావు, నిన్ను హౌస్లోకి ఎంట్రీ లేదన్నాక నిజం చెప్పావు, నేను నమ్మను, నువ్వు ఎమోషనల్గా అందరితో ఆడుకుంటున్నావు. నిన్న కూడా అంతే, ఒక స్పూన్ మేము అన్నీ చేస్తే ఒక స్పూన్ అన్నం పెట్టేకి ఇచ్చేసావు. ఆ తర్వాత నువ్వే ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని మమ్మల్ని బ్యాట్ చేయాలని చూస్తున్నావు. నేను ఈ హౌస్లో 14 మెంబర్స్ని నమ్ముతా కానీ నిన్ను మటుకు నమ్మను, నిన్ను ట్రస్ట్ చేయను అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. అక్కడ నిన్న జరిగిన దాంట్లో రాము రాథోడ్ బ్రో తప్పులేదు, ఈరోజు జరిగిన దాంట్లో తప్పులేదు. కానీ అతని మీదే అందరూ బ్లేమ్ చేస్తున్నారు. అతను మాట్లాడలేకుండా ఉన్నాడు, అంటే రెస్పాండ్ ఇవ్వలేకుండా ఉన్నాడు గట్టిగా. లేకుంటే ఇంకొకరు ఉండింటే కరెక్ట్గా వేసుకునేవాళ్ళు. ఇతను కాబట్టి సైలెంట్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇతని మీద తిరగబడుతున్నారు.